ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి ఖమ్మం కొత్తపేట్ సోమాజిగూడ హనుమకొండ అండ్ సుచిత్ర. నమస్తే రమగారు. నమస్తే జయ. ఏదన్నా చిన్న సమస్య హెల్త్కి సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళిపోవటం, ట్యాబ్లెట్లు తెచ్చుకోవటం, లేదా మనకు తెలిసిన వైద్యాలే చేసేయటం. పెద్దవారి వరకు అయితే ఓకే ఓకే అట్లా మేనేజ్ చేయొచ్చు. చిన్నపిల్లలకు కూడా చేసేస్తారండి. ముఖ్యంగా పసిపిల్లల విషయంలో వీళ్ళు ఎక్కడో ఏదో వింటారు, ఎవరో చెప్పుకునేది వినేస్తారు, దాన్ని వాళ్ళ మీద ప్రయోగించేస్తుంటారు. చాలా ప్రమాదం కదా రమగారు. ఖచ్చితంగా పెద్దవారి సలహా తీసుకోవాలి. అనుభవం డాక్టర్ అంతే, డాక్టరే, పెద్దవారు కాదు, డాక్టరే కదా రమగారు. డాక్టరే. చిట్కా వైద్యాలు ఇళ్లలో పెద్దవాళ్ళు, చిట్కా వైద్యాలకి పెద్దవాళ్ళు, మందుకి డాక్టర్. ఇవాళ రేపు చాలా మందిని చూస్తాను జయ. ఇక డోలో వేసుకోవడం అనేది ఒక పప్పు బిళ్ళలాగా గుడుకు గుడుకు మింగేస్తూ ఉంటాం. బాగా చెప్పారండి. ముందు నేనంటాను, ఒక పూట జ్వరము, ఓ పూట ఒళ్ళు నొప్పుల్ని ఎందుకు భరించం మనము? నాకు పెద్ద అనుమానంగా ఉంటుంది. ఏమవుతుంది, జ్వరం వస్తే చచ్చిపోతామా? అవును, ఒకరోజు జ్వరంతో ఏమైపోం. 104, 106, 116 ఉంటే తప్పదనుకో. 100, 110కే, 101కే డోలో ఏదో ఒక పెయిన్ కిల్లర్ తప్పామని వేసేసుకుంటారు. ఇలా రాగానే అలా వేసేసుకుంటారు. ఏంటంటే జ్వరం ఎందుకు వస్తుంది అసలు? బాడీ తనలోకి ఏర్పడినటువంటి సిచ్యువేషన్ని కరెక్షన్ కోసం అది జ్వరం తెప్పిస్తుంది. అవును, శరీరం దాన్ని రిపేర్ అది చేసుకుంటుంది. మనకు ఒక గీత పడింది, కత్తి గీసుకుంది అనుకో, పిన్నీసు కనీసం ఏదో తీసుకుంటే మన పిన్నిసే గీసుకుంటుంది. ముందు ఎర్రగా బ్లడ్ వస్తుంది, తర్వాత ఏదో కాస్త మూసుకున్నట్టు ఉంటుంది. చాలా స్లోగా 2 పూటలకి ఎర్ర చెక్కు కడుతుంది. తర్వాత ఆ చెక్కు నల్లబడుతుంది. తర్వాత ఒక చెక్కు ఒక్క ముక్క ఊడిపోయి సన్న స్కార్ మిగులుతుంది. ఆ స్కార్ని కూడా నువ్వేం చేయవు, దానంతటా అదే క్లీన్ చేసుకుని రిపేర్ చేసుకుంటుంది. ఒక మాదిరి జలుబు, జ్వరం, దగ్గు, చిన్న చిన్న ఒళ్ళు నొప్పులు, వాటికి రిపేర్ అసలు అక్కర్లా, మనం ఏం వేసుకోక్కర్లా. జ్వరం వచ్చింది అంటే లోపలికి ఏదో ఫారిన్ బాడీ ప్రవేశించింది, జలుబు రూపంలోనో ఇంకోటో ఇండైజేషను. అవును, పోనీ దేనివల్ల వచ్చింది అనేది ఊహించాం మనం. జలుబు చేసింది, నిన్నేం తిన్నావు, నిన్నెక్కడికి వెళ్ళాం, అది ఆలోచించరు. అవును, ముందు జలుబు చేయంగానే మాత్రలు, అసలు వాటి పేర్లు కూడా నాకు రావు జయ, నాకు సీరియస్లీ పేర్లు తెలియదు. అవునండి. ఏవో ఒకటి ఇంట్లో ఉంటాయి, ఎప్పుడో ఓసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే రాసిన ఉంటాయి చూడు, ఇక బతుకంతా అవే వాడేస్తారు. అన్ని ఏజ్ గ్రూప్ వారు. యాంటీబయాటిక్ కూడా ఒక 5 రోజులు మేమే వాడేసుకున్నాను. మా ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నారు జయ, అందులో నాకు అనుమానం ఏం లేదు. సొంతమే. అసలు డాక్టర్ని డిసైడ్ చేసే అవకాశం ఇవ్వటం లేదు పాపం ఏ డాక్టర్కి. వీళ్ళే. అవును రమగారు, చాలా జలుబుకంతే, దగ్గుకంతే, జ్వరానికంతే, ఒళ్ళు నొప్పులకంతే, మోషన్స్ అవి అయితే అంతే. అవును, వీటికి ఓకే పోని, వీటి వరకు. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి ఇవే ప్రాబ్లమ్స్ పసిపిల్లలకు వచ్చినప్పుడు ఇక టానిక్లు పెట్టుకుంటారమ్మా ఇంట్లో. జ్వరానికి టానిక్ పోసేయటమే. జ్వరం వస్తే ఏం కాసేపు పిల్లల్ని భుజం మీద వేసుకుని తిప్పుకోవచ్చు కదా, ఒక పూట ఆగచ్చుగా. జ్వరం ఆగచ్చా? అవును, ఓ రోజు ఆగుతాం, 2వ రోజు కూడా జ్వరం ఉంటే కండిషన్ మనకు తెలిసిపోతా ఉంటుంది. బాగా సివియర్గా ఉంది అసలు, అప్పుడు ఎవరు ఆగమని చెప్పం. డెఫినెట్గా హాస్పిటల్ మాదిరిగా వాళ్ళు పక్కలు వెచ్చబడంగానే వెంటనే తీసే పారాసెటమాల్ తీసి పోసేస్తారు, సిరప్లు పోసేస్తారు. ఓ 3-4 గంటలు జ్వరం తగ్గిపోతుంది. ఎక్కువైతే ప్రమాదమేమో అన్న ఒక భయం కూడా ఉంటుంది రమగారు. అది పెరిగిపోతుందేమో, వేరే ఏమన్నా అవుతుందేమో అనే ఒక భయం ఉంటుంది. పెరిగాక వెళ్ళొచ్చు డాక్టర్ దగ్గరికి. ఈ మందుల వల్ల ఏమైనా అవుతుందేమో అని రాదా, సైడ్ ఎఫెక్ట్ వస్తుందేమో అనేది ఆలోచన రాదండి. కరెక్ట్, సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి దేనికైనా కూడా. అవును, మందుని మందుగానే వాడాలమ్మా, మందుగానే వాడాలి. మందుగా వాడకుండా మనం తోచినట్టుగా వాడేసామనుకో, ఇప్పుడు మందుగా వాడాలంటే డాక్టర్ డిసైడ్ చేస్తాడు, వీడికి పొట్ట బాగోలేదు, లేదా చెవిలో ఇన్ఫెక్షను, లేకపోతే ఇంకోటి. డాక్టర్కి అవకాశం ఇవ్వాలిగా మనం. నువ్వు ఏ వైద్యానికి వెళ్తావు, ఇంగ్లీష్కి వెళ్ళు, హోమియోపతికి వెళ్ళు, లేకపోతే ఆయుర్వేదానికి వెళ్ళు. ఆయన చూస్తే కదా, వైద్యుడు చూస్తే వైద్యుడి కన్నెప్పుడు వేరుగా ఉంటుంది. నీకు 100 జ్వరం అమ్మో 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 అంటావు, డాక్టర్ 100గా పర్వాలేదంటారు. ఆయన కన్ను వేరేగా ఉంటుంది కదా, అవునా కదా? 100%. ఈ సొంత వైద్యాలు మానేయండి. జలుబు వస్తే మేము ఇవి వేస్తాము అని చెప్తారు చాలా మంది. వాళ్ళు చెప్పటం ఆ రెండే ఉంటాయా ఎప్పటికీను? కాదు రమ్మగారు, వేరే వాళ్ళకి కూడా చెప్పేస్తారు, మీ పాపకు బాగోలేదా ఇది పోసేయండి, లేదా మీ బాబుకు బాగోలేదా. ఇప్పుడు మనం అవి ఎలా చేయొచ్చు? ఫ్లమ్, జ్వరం తగ్గిపోయింది, జలుబు చెప్పింది, ఫ్లమ్ పోవటం లేదు, అప్పుడు నేను చెప్తా తాళసారి చూర్ణం వేస్తే ఫ్లమ్ తగ్గుతుంది. అవును, అది ప్రాణాంతకం కాదు, సైడ్ ఎఫెక్ట్స్ లేవు, రిస్క్ లేదు.
ఇంట్లో వాడుకునే ఒక చిన్న వైద్యం. తులసి రసం పోయి ఇంకో రసం పోయి, ఈ రసాలు పోయడం కూడా ఇట్లా ఏదో తులసి రసం పోయండి అని చెప్తామా, అమ్మాయి ఎవరో ఒక ఉగ్గు గిన్నెడు పట్టించింది ఇట్లా 4 రోజులు పసిగుడ్డుకి, నందుకు పదేగా. నా భయం పట్టుకుంది అప్పటి నుంచి. చెప్తున్నారా ఏ చిట్కా చెప్పినా పోని ఆ చిట్కా అత్తగారికి కూడా తెలుసు. ఆ అత్తగారి చేతిలో పట్టుకెళ్ళి పెట్టరు పిల్లల్ని. అత్తగారి మీద నమ్మకమే ఉండదు అత్తగారుల మీద. అమ్మ అదో జాతి. మీ మీద మీకు నమ్మకం ఎక్కడి నుంచి వచ్చింది? నేను అన్నావు నక్క పుట్టి 4 ఆదివారాలు కాలేదు, ఇంత పెద్ద గాలివాన నేను ఎప్పుడు చూడలేదన్నట్టు. ఓ పిల్ల పుట్టంగానే నీకు మిగిలిన వాళ్ళ మీద నమ్మకం పోతుంది, వాళ్ళు సరిగ్గా చేయరు అనిపిస్తుంది. నువ్వు మాత్రం సరిగ్గా చేయడానికి నీకు అనుభవం ఏది? అత్తకి అనుభవం అయినా ఉంటుంది. చంటి బిడ్డకి ఇంత పొయ్యకూడదు, ఇంత వెయ్యాలి, చిటికెడు అసలు డ్రాప్స్ చుక్కలు అంటే ఉగ్గు గిన్నెడు పట్టించారట. వాళ్ళ అత్తగారు వద్దందిట, అయినా కూడా ఈ అమ్మాయి మాలి రమారావు గారు చెప్పారు పట్టించేసి. చేశారా? నాకు పట్టం కట్టి అత్తగారిని దింపేసి నా ప్లేస్ లో నన్ను కూర్చోబెట్టింది అమ్మడు. అమ్మ అంత పట్టిస్తారా అమ్మ అంటే, పిల్లక ఉక్కిరి బిక్కిరి కక్కేసిందండి అంటు. అది పొట్టలోకి వెళ్ళలేదు లేదు మేడం. ఉక్కిరి బిక్కిరి ఎంత 4 రోజుల చంటిగుడ్డు, దాని ప్రాణానికి ఎంత కావాలి. నాకు అది విన్నాక లటక్క మంది జయ ఎంత గూస్ బంప్స్ వచ్చి భయం వేసేసింది రా. అప్పటి నుంచి ఏ చిట్కా చెప్పనంటున్నారు, భయం వేస్తాం. ఇళ్లలో చేస్తాను. తమలపాకు రసం పోసేవాళ్ళం. ఇప్పుడు తమలపాకు రసం పోయటం నాకు తెలుసు, మా సుందుకు తెలుసు, మించుమించు మా అక్కయ్యలందరికీ తెలుసు. ఈ రసం పోయటానికి రసం ఆకులు తీసుకొచ్చి అక్కడ ఇస్తే మా పెద్దక్కయ్యో మా అమ్మో చేసేవాళ్ళు. 5వ ఏట నుంచి చంటి పిల్లల్ని పక్కనే నిలబడి చూసే నేను, నా పిల్లాడి కూడా సొంతంగా ఫస్ట్ టైం నేను పోయిలా, పెద్దవాళ్లే అంతే. ఆకులు తీసుకొచ్చి ఇస్తే అక్కడ నిలబడితే మా అక్కయ్య దాన్ని వెచ్చబెట్టి దాన్ని చేసి నలపవే అంటే నేనే నలిపినా కూడా రసం తీస్తే ఇంత చాలు, అంతకంటే వద్దు. ఆ ఒక్క మొక్క నోట్లో వేసుకో, కావాలంటే నీకు కూడా ఫ్లమ్ తగ్గుతుంది అంటే ఆ ఆకు నోట వేసేసుకునేవాడు. అయ్యో ఇంత, ఇది ఇంతకు ఎంత వస్తుందమ్మా? 1/2 స్పూను కూడా రాదే అంతే. అందులో ఒక చిటికెడు తేనె చుక్కేసి మా అక్కయ్య మా అమ్మ చేసేవారు. అవి మేము చేసేవాళ్ళం కాదు. పొట్ట కాపడం పెట్టడం, ఆ కాపడం పెట్టడం కూడా ఆ లాంతర్ వెలిగించి ఆ పక్కన పెట్టి మా అక్కయ్యకి వస్తే వాళ్ళు ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్లే చేయాలి. అత్తగారులని నమ్మండి అమ్మా, వాళ్ళకి తెలుస్తాయి కొంతైనా. అత్తగారు ఇప్పుడు కొంతమంది మా తెలియవండి ఇవన్నీ, మా అమ్మే చేసేది అంటారు. ఇప్పుడు మాకు తెలుసు, మా కమలి పిల్లాడు వచ్చాడు అనుకో ఇప్పుడు మా ఇంట్లో చంటి పిల్లాడు వాడేగా, ఆ కుట్ట నువ్వు చెయ్యి అంటు, ఎందుకంటే నాకు తెలుసు అంతే, చూసిన అనుభవం ఉంది కదా. కనీసం తర్వాత చేసుకున్నాను మా పిల్లలకి కానీ మొదట 2-3 సార్లు మాత్రం పెద్దవాళ్లే చేసేవాళ్ళు. చిట్కా వైద్యాలు కూడా విని చేసేయద్దు, అడిగి చెయ్యండి. అది కూడా ఇప్పుడు డాక్టర్ నాబోటి అక్కయ్యలు చెప్తారు, పెద్దక్కయ్యలు పని పాట లేని వాళ్ళు అంతే. అది అన్నీ చేసేయద్దు. అది ప్రూవెన్ అవునా కాదా మీ ఇంట్లో కనుక్కోండి. మీ పిల్లలకి ముందున్న పిల్లలకి వాళ్ళకి లేదా ఇలా చెప్పారు ఎలా చేయాలి అని పక్క ఆంటీని అడగండి. పబ్లిక్ రిలేషన్ పెంచుకోండి, హ్యూమన్ రిలేషన్స్ పెంచండి, జనజీవన స్రవంతిలో ఉండండి. అంతే కదా రమ్మగారు. ఇంటర్నెట్ చూసి మాత్రం చెయ్యొద్దు, ఎవరు చెప్పిన సలహాలైనా పాటించద్దు. అది ప్రూవ్డ్ అవునా కాదా అనేది కనుక్కోండి. చిట్కా వైద్యానికి డాక్టరే, మీ సొంత వైద్యాలు మాత్రం దయచేసి చేయబోకండి. ఏదో ఒక పూట జ్వరం మేము అదే వేసామని చెప్పేవాళ్ళు కొల్లలు చేయ, ప్రతి వాళ్ళు ఏదో ఒక టానిక్ వేసేస్తారు. అవును, పూర్వం ఏం చేసేవాళ్ళంటే కస్తూరి మాత్రలు నానబెట్టి వేసేవాళ్ళు, దాంతో పెద్ద సైడ్ ఎఫెక్ట్ ఏం రాదు. అవి మనం ఇంట్లో దొరికే దినుసులైనా పొయ్యకూడదు, వేయాలి. పోసటానికి వేసడానికి చాలా తేడా ఉంది కదా, జాగ్రత్తగా చేయాలి. కనీసం ఒక డాక్టర్ని ఆన్ కాల్ ఉంచుకోండి. ఇప్పుడు అవకాశం వచ్చింది కదా, ఎవరో ఒకళ్ళతోటి ఉంచుకోండి. కనీసం పక్కింటి వాళ్ళైనా కొంచెం అనుభవం ఉన్న వాళ్ళతో మాట్లాడి ఇది వేయినా వద్దా అనేది డెసిషన్ మేకింగ్ మీ మీద ఉంచుకోవద్దు, జాగ్రత్తగా చేయాలి. మందుల్ని ఇష్టారాజ్యంగా పప్పు దినుసులు ఉంచుకున్నట్టుగా సీసాలు ఇంట్లో పేర్చబోకండి. పైగా ఒకసారి జలుబుకి ఇచ్చింది మళ్ళీ జలుబుకి పనికొస్తుందో పనికిరాదో తెలియదు మనకి. అవును, ఇదొక రకమా, కనీసం కొంచెం పర్వాలా, మళ్ళీ డాక్టర్ ఇంచుమించుగా అలాంటివి ఏదో రాస్తారు, సేమ్ కాంబినేషన్ ఏదో ఒక చిన్న తేడాతో. హోమియోపతితో ఇంకో ప్రమాదం ఉంది. హోమియోలో ఒకసారి వేసిన మందు ఇంకోసారికి అసలు ఉండనే ఉండదు. పైగా నీకు నాకు జలుబు, మన ఇద్దరం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నా మందు వేరు నీ మందు వేరు అవుతుంది. అవును, నీ లక్షణము నీ తత్వాన్ని బట్టి నీకో మందు, నా లక్షణము నా తత్వము నా వ్యవహారాన్ని బట్టి నాకు ఇంకో మందు. ఈసారి జలుబుకి ఇచ్చిన మందు పూర్తిగా వేసుకోకుండానే జలుబు తగ్గిపోయింది అనుకో, మళ్ళీ జలుబు వచ్చినప్పుడు నేను అదే వేసుకుంటాను, నీకు ఇంకో కొత్త ప్రాబ్లం వస్తుంది. వేసుకోకూడదు అట్లా.
అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఇంతంత సీసాలు ఇవ్వరు, టానిక్లు అమ్మరు, చిన్న చిన్నవి ఇస్తారు, ఒక పొట్లం 2 పొట్లాలే జాగ్రత్తగా ఇస్తారు. ఈ పొట్లాలు అయిపోయి ఇక నోరు మూసుకొని ఊరుకోవడమే, ఈ లోపు తగ్గిపోతుంది అసలు. తగ్గిపోతుంది. ఇక మా దగ్గర సీసా మిగిలిందంటే అది వేయినా అని అనడానికి కుదరదు. ఇంకా అవును, కుదిరే వ్యవహారాలు అంటే కొంతమంది ఇస్తారు పాపం, ఏవో మందుల పేర్లు కూడా చెప్తారు, తీసి పెట్టుకుంటారా. వీళ్ళు ఓసారి తలనొప్పి వచ్చినప్పుడు ఏ బ్రయోనియావో వేసుకున్నారనుకో, మళ్ళీ తలనొప్పి వచ్చినప్పుడు అది ఇంకే తలనొప్పో తెలీదు, వీడు బ్రయోనియా వేసేసుకుంటారు. ఇది చేయొద్దు. ఓకే, డాక్టర్ని అడగకుండా ఏ వైద్యము చేసుకోబోకండి. ఈ రోజున ఇప్పుడు ఈ 2 ఏళ్ల మనం చూసినటువంటి దుష్కరమైన పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు ఏంటంటే సడన్గా వచ్చేసే ప్రాబ్లమ్స్ చాలా కనపడుతుంది. అవునండి, హార్ట్ ఇష్యూస్, సడన్ బీపీలు, పీరియడ్స్లో చాలా సమస్యలు, కిడ్నీ ట్రబుల్స్ బాగా కనపడుతుంది. అందుకని ఏదైనా ఒంట్లో బాగుండకపోతే ఆన్ కాల్ ఒక హోమియో డాక్టరో ఇంగ్లీష్ డాక్టర్ ఎవరో ఒక డాక్టర్ని పెట్టుకోండి. చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ ప్రతిదానికి చిన్న పావనైనా పెద్ద కర్త కొట్టాలని సూపర్ సీనియర్లు కావాలి, లేకపోతే సూపర్ స్పెషాలిటీ డాక్టర్లే కావాలనుకోదు. ఫిజిషియన్ అయినా మనకు ఓకేనే. అవును, ఒక ఫిజిషియన్ తోటైనా టచ్లో ఉంచుకోండి. ఆన్ కాల్ డాక్టర్ని ఉంచుకోవటమే చాలా మంచిది. తర్వాత మీరు పిల్లలకి వేసే మందులు కూడా జ్వరాలకి వేసేసేవి, తర్వాత ఈ జలుబుకి వేసేవి, దగ్గు మందులు, వీటిని ఫ్రీక్వెంట్గా వాడబోకండి. ఫ్రీక్వెంట్గా వాడదు. వీటికి ఏవైనా ఇంటి చిట్కాలు వాడుకోండి. జలుబులకి వాటికి అవసరమైనప్పుడు పెద్ద మందుకు వెళ్ళవలసిందే. కొంచెం కేర్ఫుల్గా ఉంటే, లేకపోతే ఇప్పుడు సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం కనపడుతోంది కాబట్టి ఇదొక ఏంటంటే ఒక జాగ్రత్త చెప్పే విధానం కోసమే ఈ విషయం చెప్తున్నాం అనమాట. అంతే, తొందరపడి గబగబా మీ ఇంట్లో ఉన్న వాడేసేదు, డైజిన్ తాగేస్తూ ఉండటము, ఈనో నీళ్ళలో వేసుకుని టీవీలో చెప్పారని తాగేస్తూ ఉండటం, ఈనోలు అవి రెగ్యులర్గా తాగినా చాలా ప్రమాదం. మీకు తరచూ కడుపులో మంట, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఉంటే అది ఏదైనా పెద్ద సమస్యకి కాలింగ్ బెల్ అయ్యి ఉండొచ్చు. వెళ్ళి చూపించుకోండి, డాక్టర్తో లేదనిపించుకోండి. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలో ఆయనతోటే ఒక మాట అనిపించుకోండి. మీ సొంతంగా డైజిన్కి అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయని టాబ్లెట్లు వేసుకోవడం, ఈనోకి విపరీతం అవును, ప్రతి వాళ్ళు ఎంతసేపు ఈనో తాగేయటమే. ఎంతసేపు ఈనో తాగితే పొట్టంతా పుండైపోతుందో ఏమైపోతుందో మనకు తెలియదు, లోపల ఏమవుతుందో చూసి చావలేం కదా మనం. డాక్టర్ చూశాక ఆయన ఏమి చేయలేకపోవచ్చు పాపం. ఎంత పెద్ద గొప్ప డాక్టర్ అయినా నువ్వు అంతా తగలేసుకుని వెళ్ళాక ఆయన మాత్రం ఏం చేస్తాడు కదా. డాక్టర్ల కష్టం చిన్న కష్టం కాదు జయ, వాళ్ళంత కష్టపడేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఇన్ని రకాలు చేసి అంతా పాడు చేసుకుని వెళ్తాం మనం, మళ్ళీ నిందలు వేసేస్తూ ఉంటాం. డాక్టర్ని అంటాం ఒక్క రోజులో తగ్గిపోవాలి, ఇట్లా చిటికేసినట్టు. ఎలాగా మనం ఇంతకాలం పేర్చి మధ్య మధ్యలో చెడగొట్టి ఎడాపెడా లాగేసి దాన్ని పొట్టని ఇష్టారాజ్యంగా శరీరాన్ని చేయమంటే ఎట్లా చేస్తారు ఎవరైనా? ఒక డాక్టర్ నిర్వహణలో ఉన్నామనుకో, నీకు ఏదైనా చిన్న ట్రబుల్ వచ్చినా దానికి రిలేట్ అయ్యింది అని వాళ్ళు తెలుసుకోగలుగుతారు. మనకేం తెలుస్తాయి ఎనాటమీలు, ఇలా ఏవో కబులు చెప్తాం కానీ కదా. కొంచెం జాగ్రత్తగా వాడండి. మందులు సొంత వైద్యాలు మాత్రం చేయొద్దు. రైట్, నమస్తే.